హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిని క్రియేషన్స్. మనం లాస్ట్ వీడియోలో నెక్కి లోడింగ్ పైపింగ్ ఎలా వేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్కి చూద్దాము. సేమ్ నెక్కి అయితే ఎలా వేసామో ఫస్ట్ వర్క్ బ్లౌజ్కి, సేమ్ హ్యాండ్స్కి కూడా అండి. మెయిన్ క్లాత్కి ఫస్ట్ మనం పైపింగ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత దానిపైన వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఒక కుట్టేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ని పక్కకు అనేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ మీద పడేలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకు లైనింగ్ క్లాత్ బయటికి రాకుండా ఉంటుందండి. ఇప్పుడు పైన ఒక కుట్టేసుకోవాలి. ఈ కుట్టు కూడా మనకు పైపింగ్ పక్కనే పడేలాగా చూసుకోవాలి. మళ్ళీ పైపింగ్ మీద పడితే గలీజ్గా ఉంటుంది. చూడండి, నేను 2 హ్యాండ్స్ కుట్టేశాను. అలాగే చూడండి, లోడింగ్ పైప్ మనకు రెడీ అయిపోయింది. చాలా నీట్గా ఉంటుందండి ఇలా వేసుకుంటే, మంచి లుక్ ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్కి మాత్రం మన ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి, మెయిన్ క్లాత్కి కాదు. ఎందుకు అని అంటే మెయిన్ క్లాత్లో వచ్చిన డిజైన్ మనకి ఎప్పుడైనా కొంచెం డీపే ఉంటుంది. చూసారు ఇక మనం ఎగ్జాక్ట్ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటాం కదా లైనింగ్ మీద. లేదు నేను అలాగే కుడతానంటే మాత్రం షోల్డర్స్ జారిపోతాయండి, డీప్ ఎక్కువైపోయి. ఎప్పుడైనా సరే ఫ్రంట్ నెక్కి డీప్ అయితే మాత్రం షోల్డర్స్ జారిపోతాయి. ఏ వర్క్ బ్లౌజ్ అయినా ఇంతే అండి. మగ్గం వర్క్ అయినా సరే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా సరే, మనకు కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ లేకపోతే ఒక 3/4 ఇంచ్ కానీ కంపల్సరీ కొంచెం డీపే ఉంటుంది. చూసారా ఎంత ఆల్మోస్ట్ ఒక 3/4 ఇంచ్ వరకు తేడా వచ్చింది. ఒక 1/2 ఇంచ్ తేడా వచ్చినా కూడా మనకి కొంచెం షోల్డర్స్ అనేవి జారిపోతాయి. సో మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడే ఖర్చు పెట్టేసుకొని తిప్పేసుకుంటే రెడీ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా. చూడండి, ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూడండి ఎంత నీట్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్షిని క్రియేషన్.